తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవుని సన్నిధికి మరి ఆసక్తితో ప్రయాసపరచిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికి కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనసును వాక్యం మీద పెడతాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడ, మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మాకు బహుకరించి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నాయనా, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు అయోగ్యులం మీ కుమారుల ద్వారా మాకు ఆ పాత్రలుగా ఎంచి యోగ్యతను ప్రసాదించినందుకు స్తోత్రాలు. నాయనా, ఈ యొక్క స్థితిలో మేము తొలగిపోకుండా కాపాడండి. మరి ఎంతవరకు కీర్తనల ద్వారా, వాక్య పరిచయం ద్వారా, ప్రార్థనల ద్వారా మిమ్మల్ని మహిమపరచారు. వాక్య పరిచయం ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తుండగా నీ సహాయము సహకారాన్ని మా అందరికీ ప్రసాదించండి. వినగల చెవిని, గ్రహించగల మనసును, అనుసరించే నాయన కృపను కూడా మాకు దయచేయండి. మనుషులు ఎన్నో తప్పిదాలు దోషాలు కలిగిన వారు మీ సన్నిధికి నాయన మీ మాటల ద్వారా మా నడత ప్రవర్తన సరిదిద్దుకునే అవకాశాలు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారందరినీ కూడా దీవించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. అందరూ కూడా మరి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ద్వారా మరి ఒక పక్క చర్చ్ బిల్డింగ్ నిర్మాణం, అలాగే మరలా దాని యొక్క ప్రారంభోత్సవం, మధ్యలో ఒక రోజు మరలా పనుల కోసం నిర్ణయించుకుని మరలా మరి 7 దినాలు కూడా ఈ కార్యక్రమాల కొరకు సండే టు సండే బైబిల్ తరగతి వరకు మరి ఎంతో ప్రయాసపడ్డారు. మరి శరీరాలు బలహీనమై ఉన్న మరి మీ ఆత్మను సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వచ్చినందుకు మరొకసారి మీ ప్రయాసకి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ బ్యాటరీ తగ్గుతుంది కనుక ఇది వేస్తామా? ఓకే. కొద్దిసేపు దేవుని యొక్క వర్తమానాలు మనం వినడానికి మన మనసును సిద్ధం చేసుకుందాం. చూడు ఇక్కడ ఉన్నా. మలాకి గ్రంథం కొంచెం మలాకి గ్రంథం 3వ అధ్యాయము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము తీసరా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుని 13వ వచనాన్ని చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలు ఎలా ఉన్నారంట? గర్వపు మాటలు మాట్లాడుతున్నారంట. ఎవరి మీద అంటే దేవుని మీదే గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పేటవని. అంటే దేవుడి మీద గర్వపు మాటలు మాట్లాడి అసలు నీ కోసం మేమేమన్నామయ్యా అని మరల ప్రజలు దేవుని అడుగుతారంట. దేవుడు చెప్తున్నాడు ఈ మాట ఏమని చదువుతున్న తర్వాత చూడండి. దేవుని సేవ చేయుట అంటే దేవుని సేవ చేస్తే ఏమని చెప్తున్నారు? ఫలితం లేదు అన్నాడట. అమ్మ, దేవుని సేవ చేయటం ఫలితం లేదని అంటున్నారట ఎవరో? ప్రజలు. కానీ వాళ్ళ దృష్టిలో అదేంటి? తిరుగుబాటు కాదు, గర్వము కూడా కాదట. దేవుని సేవ చేయటం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నాం? బాధాకరంగా కనపడుతున్నాం. అమ్మ, దేవుని సన్నిధిలో మనం బాధాకరంగా విధానంగా మనం కనపడుతున్నాం. దాని వలన అక్కడుండి బాధపడవలసిన పని ఏంటి? తర్వాత ఈ మాట చూడండి. గర్విష్ఠులు అదనమాట. అంటే దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఏమో బాధలు ఉన్నాయి, గర్విష్ఠులేమో లోపల ఉన్నవారు ఎలా ఉన్నారట? ఆ ధన్యులగుదురు.
యెహోవాను శోధించు దుర్మార్గులు అంటే దేవుణ్ణే అపహాస్యం చేసిన వారు ఎలా ఉన్నారట? వారు వర్ధిల్లుతున్నారు, వారు సంరక్షణ పొందుదురని అదనమాట మీరు చెప్పుకునిచున్నారు అంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు, ఆయన ప్రజలు ఏమి చేస్తున్నారన్న సంగతి చెప్తున్నాడు అనమాట. ఇంతకీ దేవుని సేవ చేయటం ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఫలితం లేదు అన్నారట. ఫలితం లేదనుకుని ఎలా ఉన్నారయ్యా అంటే, గర్విష్ఠులు బాగున్నారు, దుర్మార్గులు బాగున్నారు, మేమేమో దేవుని సన్నిధికి వచ్చి ఏం పడుతున్నాం, బాధపడవలసిన పని ఏంటయ్యా అని వారు అనుకున్నది దేవుడు మరలా చెప్తూ ఉన్నాడట. ఒక్కసారి మనం 16వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఇంతకు వాళ్ళెవరయ్యా అంటే మళ్ళా దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. అంటే మనం మాట్లాడుకున్న ప్రతి మాట ఎవరంటున్నారని అర్థం ఇక్కడ. అమ్మ, మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. అమ్మ, మనకి ఈ విషయాన్ని కనపడుతూ ఉంటాయి. ఎవరో దేవుడు అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామో దేవుడు వింటాడు. అది గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుతున్న మాట ఎవరు వింటలేదు అని మాత్రం అనుకుంటాం, కానీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఎందుకు అంటే, కన్నిచ్చిన వాడు చూడకుండా చెవిచ్చిన వాడు ఆయన ఎందుకు వింటున్నాడయ్యా అంటే, మనకు చెవిచ్చిన వాడు ఆయన కనుక మనం ఏం మాట్లాడుతున్నాం అన్న సంగతి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అమ్మ, వింటున్నాడట. కానీ ప్రజలు ఏమంటున్నారయ్యా అంటే, అక్కడే మరొక మాట కూడా చూపిస్తాను చూడండి. అక్కడ 2:17 వచనం. మేము ఒకసారి చిన్న అపూర్ణ ఆంటీకి మీ మాటల చేత అంటే ఆయన మాటల చేత దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఆయాస పెట్టుచు. దేని చేత? మరలా దేవుని ఆయాస పెట్టి మరలా ఏం చేస్తున్నారట? దేని చేత ఆయాస పెడుతున్నాము అంటారట. మళ్ళా తర్వాత ఇందాక గర్విష్ఠులుగా మాట్లాడుతున్నారు. గర్విష్ఠులుగా మాట్లాడితే ఏమంటున్నారు? మేమేం మాట్లాడేవయ్యా అని ఇందాక కూడా అదే ప్రశ్న వేసారు దేవునికి. తర్వాత దేని చేత? మేము దేన్ని బట్టి దేవుని ఆయాస పెట్టాం? మరలా ఆ తర్వాత దుర్మార్గులు యెహోవా దృష్టికి అదనమాట. వీళ్ళ దృష్టిలో ఎవరు మంచి వాళ్ళంట? వీళ్ళ దృష్టిలో, దేవుని దృష్టిలో, వీరి దృష్టిలో ఏమనుకుంటున్నారంటే దుర్మార్గులే మంచివారంట. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కూడా ఎవరని అర్థం? దుర్మార్గం ఎవరైతే చేస్తారో వారిని ఇష్టపడుతున్నాడు అని వారు అనుకుంటున్నారంట. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. చూసారా? అంటే దుర్మార్గులు చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషపడుతున్నాడు. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట చేతనే మీరు ఆయనను ఏం చేస్తున్నారు? ఆయాసపడుతున్నారు. చూసారా? అంటే దుర్మార్గులు మంచివారు, దుర్మార్గులు చూసి దేవుడు సంతోషిస్తున్నాడు అని దేవునికి ఏం తెచ్చి పెడుతున్నారు? ఆయాస పెడుతున్నారు. ఇందాక ఏం చెప్పాడు? గర్వపు మాటలు మాట్లాడావు, ఏం మాట్లాడావయ్యా అని అడిగారు. ఆ గర్వపు మాటలు ఏంటయ్యా అంటే, దేవుని సేవ చేయటం ఫలితం ఏంటి? దేవుని సేవ చేసి మన దుఃఖాక్రాంతులు ఉండవలసిన పరిస్థితి ఏంటి? లోకంలో దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, గర్విష్ఠులు ధన్యులవుతున్నారు అని ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటాడు. అది మనకు కావాల్సింది. మనం ఏం మాట్లాడుకున్నా దేవుడు వింటాడు. అది మర్చిపోదు. వ్యర్థమైన ప్రతి మాటకి ఏం చెప్పాలి? లెక్క ఉంది. అది మర్చిపోకుండా అమ్మా. ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం. ఇచ్చను జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఎవరి మీద సనుక్కోకూడదు? దేవుని మీద సనుక్కోకూడదు.
తల్లి, మనకి అందరికంటే తక్కువవాడు, అందరికంటే లోకు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడే. అందుకే దేవునికి కూడా ఏమంటావు అంటే ఆయనకి తెలీదా అన్నట్టుగా, మనకి ఏదో ఎక్కువగా తెలుసు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం. దేవునికి సమస్తము కూడా తెలుసు, అది మాత్రం మర్చిపోద్దు అమ్మ. ఇక్కడ ప్రజలు ఏం చేశారంట, జనుల ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడును. ఒకసారి ఏ వినబడ్డదంట ఆయనకి? సనుగు. ఆ సనుగులు దేవుడిని ఏం చేశారు? దేవుని బాధ పెట్టారు, దేవుని మీద నిందలేశారు, మోసేవారి మీద నిందలేశారు. ఈ సనుగు అనేది చాలా ప్రమాదకరం. ఈ సనుగు ఎలాంటిదంటే ఆతల వ్యక్తికి వినపడదు, అంతే కదండి. మాట్లాడేమనుకోండి మీ అందరికి వినపడుతుంది, సనుక్కున్నాను అనుకోండి మీకు ఎవరికి వినపడదు. కానీ ఆ సనుగు ఎవరికి వినపడుతుంది? నాకు దేవునికి తప్ప, నాకు దేవునికి తప్ప అని, అంతే కదా. కానీ మనం ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటయ్యా అంటే, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడో అది మనకు కావాల్సిందే. మనుషులు చూడండి, ఆ మనిషి రాగానే మనం ఏం చేస్తాం? మాట్లాడతాం, మానేస్తాం. ఎందుకని? మళ్ళా మనిషి ఆ మాట వింటారేమో అని భయవేసి అప్పటి వరకు మాట్లాడుకున్న మాటలు ఏం చేస్తాం? మానేస్తాం. కానీ ఎవరు వింటున్నారు? అది మర్చిపోద్దు మనం. అది 59వ కీర్తన 7వ వచనం. 59వ కీర్తన 7వ వచనం త్వరగా. వినివారెవరును లేరు అనుకుని వారు తమ నోట నుండి మాటలు క్రక్కెదరు. అర్థమైందా? అంటే ఎవరు వింటలేదు కదా అనుకుని ఏం చేస్తున్నారంట, వారు తమ నోట నుండి మాటలను ఏం చేస్తున్నారో క్రక్కుతున్నారట. ఎవరో వింటలేదు కదా అని మనం అనుకుంటున్నాం అమ్మా, ఎవరో వింటలేదు కదని మనం అనుకుంటున్నాం, అంతే కదమ్మా కదా. కానీ తర్వాత ఏమంటున్నాడు, వారి పెదవులలో కత్తులున్నవి. చూడండి, యెహోవా అంటే ఏంటంటే మరి, అంటే అలా ఎవరో లేరు అనుకుని వారు ఏం చేస్తున్నారో మాట్లాడుతున్నారు. ఎవరో లేరు కదా అని మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, నవ్వుతున్నాడట. ఎందుకు నవ్వుతున్నాడో, నేనున్నానన్న సంగతి వీడు గుర్తిస్తాడు. ఎంతకు విచిత్రం ఏంటయ్యా అంటే, నేను ఉన్నాను, నేను విన్నాను. అర్థం చేసుకోవాలి, నేను ఉన్నాను, ఉన్నవాడు ఏం చేస్తాడో వింటాడు. కానీ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఉండడేమో, ఎక్కడ మనం వెళ్ళే చోట ఉండడేమో. ఆయన ఎక్కడ వెళ్ళినా ఉన్నాడని కీర్తన 139వ అధ్యాయంలో అన్నాడు. ఇంకా చెప్పండి, నా నోట నుండి రాక మునిపే నీకు తెలుసు అయ్యా, నేను ఏవైతే మాట్లాడబోతున్నానో మాటలన్నీ కూడా నీకు తెలుసు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, మనం ఎవరు లేరనుకునే మాట అది లెక్క చెప్పాలి. మనం ఏదైతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామో అది ప్రతిదీ చెప్పాలి. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలు విని మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే, మన మీద ఒక బాధ్యత ఆయన పెట్టాడట. మన మీద ఆయన ఒక బాధ్యత పెట్టాడట. ఒక మాట, మన ప్రార్థన వెళ్తుందంటారా? వెళ్ళింది అమ్మ. మన ప్రార్థన ఆయనకి వినబడింది అనే మాట కూడా వినబడుతుంది. ఒకసారి దానియేలు గ్రంథం 10 అధ్యాయం, దానియేలు గ్రంథం 10 అధ్యాయం 12వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 10 అధ్యాయం 12వ వచనం. ఇది చూడండి. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చాను. అంటే దానియేలు గారు చెప్పిన మాటలు ఎవరికి వినబడ్డాయి? దేవునికి వినబడ్డాయి. దేవునికి వినబడ్డాయి కనుక ఆ మాటలకు జవాబు ఇవ్వడానికి మరలా ఎవరు వచ్చారు? దేవదూత వచ్చాడు. దేవుడు పంపిన దేవదూత వచ్చాడు. అంటే మనం మాట్లాడిన ప్రతి మాట ఎవరు వింటున్నారో ఆ జవాబు కూడా ఆయన ఏం చేస్తున్నాడో పంపుతున్నాడు, అంతేనా? కానీ ఇంకొక మాట, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 780వ పేజీ, 780వ పేజీ 23వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. ఒకసారి ఎవరి వల్ల? అన్యజనులు. ఎవరు చెంగు పట్టుకున్నారో? యూదులు చెంగు పట్టుకున్నారు. యూదులు చెంగు పట్టుకుని ఏమంటున్నారయ్యా అంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది. అర్థమైందండి? అంటే యూదుల యొక్క అంటే యూదులను దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు తోడుగా ఉన్న యూదులతో పాటు మేము కూడా వస్తే ఆ దేవుడు మాకు కూడా ఏమై ఉంటాడో అదనమాట. ఈ సంగతి వారికి ఏమైందంట? వినబడింది. వినబడితే కదా వస్తారో చెప్పాలి. వినబడితే కదా వస్తుంది. అమ్మా ఒకసారి చదవ. వినబడింది గనుక మేము మీతో కూడా వత్తుమని. అది మేము మీతో కూడా వత్తు అంటే వీళ్ళకి వినబడ్డదే. వీళ్ళ కూడా యూదులతో కలిసి ఏమయ్యారు? ఎందుకని? యూదుల్లోనే రక్షణ. ఆ రక్షకుడు ఎవరిలో పుట్టాడు? అందుకని మీకు తోడుగా ఉన్న దేవుడు. అంతేనా? ఎమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? రైట్. ఆ దేవుని యొక్క తోడు ఎవరై అంటే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు మీకు తోడుగా ఉన్నాడు కనుక మాకు ఆయన తోడు కావాలని యూదులతో పాటు వీళ్ళ కూడా ఏం చేశారు? వచ్చారు. మేము కూడా మీతో వస్తామని అన్నారు. ఇప్పుడు ఒక మాట, మనం మాట్లాడిన ప్రతి మాట ఆయన కనబడుతుంది, మనుషులు వినబడతా. అయితే ఇప్పుడు లోకంలో ఉన్న అన్ని జనులు రావాలంటే మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 4వ వచనం తీసరా? చదువు. వాక్యము వినిన వారిలో అమ్మ వాక్యము వినిన వారిలో అనేకులు అంటే ఇప్పుడు ఏది ప్రకటించాలి? అది మన నోట నుండి రావాల్సింది ఏటయ్యా అంటే వాక్యమే. తల్లి మనకు అప్పగించింది ఏటయ్యా అంటే వాక్యము. అనవసరమైన విషయాలు ఏమీ కాదు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు పక్కనెట్టమన్నాడు ఆయన. ఏమో ఇంకా చెప్పాలంటే వినువారిని ఒక్కసారి తిమోతి పత్రిక చూసారా? చూడండి అక్కడ 2వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము చూసారమ్మా? 15 వచనం చదువుతాం. 14 నుంచి చదువు. వినువారిని వినేవారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటను కూర్చు వాదము అంటే వినేవారిని ఏం చేయొచ్చు? చెరిపేయచ్చు. వినేవారిని ఏం చేయొచ్చు? చెరిపేయచ్చు. అలాంటి వాదాలు పెట్టుకోద్దు అంటున్నాడు ఆయన. అంటే కొందరు వినడానికి వచ్చేవారిని కూడా ఏం చేయొచ్చు? పాడు చేసేయచ్చు. అంటే వినకుండా కూడా ఆటంకపరచు. ఒక మాట, వినేవారు వాక్యం వింటే విశ్వాసులై ప్రభువులోనికి వస్తారు. అంతేనా? అంతే కదమ్మా. మాకు వినబడింది. ఏ వినబడితే వస్తారు ఇక్కడికి? అంతేగాని ఎదుటి వారిని పాడు చేసే విధంగా మాట్లాడామనుకోండి, ఎవరు వస్తారు? అంతే కదా తల్లి. వాక్యం వినబడితే దేవుని సన్నిధికి వారు వస్తారు. అలా వచ్చే వారిని ఆటంకపరిచేది కూడా ఎవరు? మనమే. అమ్మా ఒక్కసారి మార్చండి. వినువారిని చెరుపుటకే అది ఒక మాట. ఎక్కువ ఈ పరిస్థితులు ఎక్కువ లోకంలో మనకు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన వాదాలు ఏమంటున్నాడు? పెట్టుకోద్దు అన్నాడు ఆయన. ఎందుకు అంటే వాదాలు పెట్టుకోవటం వల్ల వినేవారిని ఏం చేసిన వారు అవుతాం? పాడు చేసిన వారు అవుతాం. ఏదో పోనీలే లోకంలో ఉండి ఏదో ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వినాలని ఇక్కడికి వస్తే మనం ఏం చేస్తున్నాం? ఇది చెప్పడం మానేసి మన బాధలన్నీ చెప్తాం. మా ఇంట్లో కష్టాలు ఇవి, మా ఇంట్లో నష్టాలు ఇవి, మాకు అలాగా, మాకు ఇలాగా. ఇది మంచిదేమి? ఒకవేళ నువ్వు చెప్పేది విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే మన క్యారెక్టర్ తెలిసిపోద్ది. అక్కడ మన ఇంట్లో క్యారెక్టర్లో తెలిస్తే అప్పుడు ఏమవుతారంటే వీళ్ళకే మనశ్శాంతి లేనప్పుడు మనకు మనశ్శాంతి ఎక్కడ దొరికిద్ది అనుకుంటారు. అంతేనా? అందుకు ఆ ముచ్చట్లు చెప్పుకోకూడదు.
మన ఇంటికాడ పడేది వేరండి. కానీ దైవ సన్నిధికి వచ్చినప్పుడు లేదా మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు. మనం మాట్లాడిన ప్రతి మాట లోకం వింటుంది. ఇప్పుడు వినేవారిని చెరిపే మాట్లాడేమనుకోండి, వారి ఆత్మకు ఆటంకం కలిగించిన వారు మనం అవుతాం. అది తీవ్రమైన శిక్ష. ఇప్పుడు వినేవారిని దేవుని సన్నిధికి నడిపించాలంటే ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలంతే. వాక్యం చెప్పాలి. తర్వాత మాట చదవని చెప్తాను. అంటే పనికొచ్చేయా పనికిరానియా? పనికిరాని మాటలేంటో మనకు తెలుసు, పనికొచ్చే మాటలేంటో మనకు తెలుసు. అంతేనా? పనికొచ్చే మాట అంటే ఇది ఏది? వాక్యం. ఇది చెప్పడం వల్ల ఏమవుతారు? మారుతారు. పనికిరాని మాటలు చెప్తే మారుతారా? మనం కూడా అందులోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత చెప్పాడమ్మా ఈ మార్చడం. అమ్మా, దేవుని ఎదుట ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుట, ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము. అంటే ఇది ఎవరు చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు అనమాట. అమ్మా, తర్వాత మాట చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుటకు. ఇక్కడ ఒక మాట, మన భక్తి దేవునికి కనపడాలి. మన భక్తి దేవునికి కనపరుచుకోవాలి. ఒక మాట, మన జీవితాల్లో మనం విన్న మాటలు చూస్తే, లోపాలు చూస్తే ప్రతి వారికి లోపాలు ఉంటాయి. లోపాలు చూడటం మొదలెడితే, ఎందుకంటే లోపాలతోటే ఉన్నాం మనం. అమ్మా, రాత్రి చెప్పినట్లుగా దేవదూతల్లో కూడా ఏముందన్నారు? లోపాలు ఉన్నాయి. మనుషుల్లో కూడా ఏమున్నాయి? ఇప్పుడు ఏంటయ్యా అంటే, ఏ మనిషి లోపాలు చూసామనుకోండి మనం, ఆ లోపాల గురించి మాట్లాడి, ఇంకో మాట పనికిరాని మాటలు ఏంటయ్యా అంటే లోపాలు. అంతేనమ్మా? పనికిరాని ఏంటయ్యా అంటే ఆ లోపాలు. ఆ లోపాలు చూడటం వల్ల ఏమవుతారు? నా బలహీనత మీకు చెప్పాను అనుకోండి, బలహీనత ఏమవుతుంది? దేవునికి దూరం చేసేదే తప్ప దేవునికి దగ్గర చేసేది కాదు. ఒక మాట, ఒకవేళ ఎవరేమనుకున్నా, మొదట మనకు కావాల్సింది అది. ఎవరేమనుకున్నా ఒక మాట చెప్పు, దేవుని ఎదుట ఎలా ఉండాలంట? అంతే. దేవుని సన్నిధిలో ఉండే యోగ్యత నాకు ఇచ్చాడు. ఒక మాట, శతాధిపతి అన్న మాట ఏంటండి? ఆ ప్రభువు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. అంతే కదమ్మా? అంటే ప్రభు మన ఇంట్లోకి రావడానికే, ఆయన ఇంట్లోకి ఎవరో శతాధిపతి. అంటే శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం ఉండి, ఇంకా మాట చెప్పాలంటే సమాజ మందిరం కట్టించాడంట ఆయన. మనకు ఎవరైనా చర్చ్ బిల్డింగ్ కట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం సహజంగా. అలాంటిది ఆ యూదుల సమాజ మందిరాన్ని కట్టించిన శతాధిపతి అన్న మాట ఏంటయ్యా అంటే, ఆయన కొరకు కాదంట, ఆయన పనివాడు అనారోగ్యంగా ఉన్నాడు, ప్రభువుని వచ్చి స్వస్థపరచమని పెద్దలు పంపాడంట. నేను వెళ్ళడానికి కూడా యోగ్యుడును కాను అన్నాడు. ప్రభు వచ్చాక అంటాడు, ఆ ప్రభు నా ఇంట్లోకి రావడానికి కూడా నేను యోగ్యుడను కాదు అన్నాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఏంటంటే ఇశ్రాయేలు వారిలో ఎంత విశ్వాసం లేదు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే యోగ్యత లేదు అని గుర్తించుకున్నాడు. దాని అర్థం అది. కానీ ఈరోజు మనందరికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు దేవుడి ఎదుట ఆ యోగ్యతను కాపాడుకోవాలి. ఎవరికి వారే, మనుషుల ఎదుట కాదు. అంతే కదమ్మా? మనం మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆ యోగ్యతను కాపాడుకోవాలి. ఆ యోగ్యతను మనం కాపాడుకోవాలి, మనుషుల ఎదుట కాదు. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి గౌరవిస్తాం, మళ్ళా టయానికి ఏమనిపిస్తుంది? ఈ వ్యక్తి అనిపిస్తుంది. అందుకే మన బుద్ధి ఎలా ఉంటుందయ్యా అంటే బుధవారం వరకు ఉంటుంది కనుక పెద్దలు బూర్లను పెడతాండ్రా అన్నారు. అంటే ఆయన అంత తేలిక విషయం కాదే. అంటే మన బుద్ధి బుధవారం వరకు ఉండదు. దాని అర్థం ఏంటంటే మారిపోద్ది. రోజుల్లోనే మన బుద్ధి ఏమవుతుంది? మారిపోద్ది. కనుక అంతలో మారిపోయే మనస్సు కలిగిన మనుషులు మనం. అయితే మనుషుల దగ్గర ఎలాగున్నా సరే దేవుని ఎదుట ఏమై ఉండాలి? యోగ్యత. ఎందుకంటే ఈరోజు ఆయన దగ్గర ఉన్నామంటే ఆ యోగ్యత దేవుడు ఇచ్చాడు, మనం తెచ్చుకున్నది మాత్రం కాదు. దాన్ని కాపాడుకో. దేవుని ఎదుట యోగ్యునిగాను, రైట్, ఏముండకూడదు. కానీ దేవుని దగ్గర పని చేసేటప్పుడు అస్సలు సిగ్గు ఉండకూడదు. దేవుని పనిది, మన ఇంట్లో పని. ఏమో మన ఇంట్లో పని చేసుకున్నప్పుడు కూడా మనం ఏమి విడిచిపెట్టాలి? పని చెయ్యాలంటే ముందు అది విడిచిపెట్టాలి. అవునా కదంటారా? కనుక దేవుని సిగ్గుపడనక్కర్లేని ఒక్క ప్రార్థన, అది సిగ్గుపడవలసిన పనేమి
ప్రార్థన చేయటానికి కూడా సిగ్గుపడుతున్నామంటే ఇంకే పని చేయగలం? వాక్యం చదువుతున్నాము అంటే సిగ్గుపడుతున్నామంటే ఇంకేం చేయగలం? ఒక్క మాట, పొట్టకూటి కోసం ఎన్ని చేస్తున్నాం? సిగ్గులు చంపుకుని పొట్టకూటి కోసం ఏ పనైనా ఏం చేస్తున్నాం తప్పదు. కానీ దేవుని దగ్గర ఏం ఉండకూడదు, అస్సలు పడకూడదు. ఎందుకంటే ఇక్కడ సిగ్గుపడితే రేపొద్దున ఇబ్బంది పడాలి. ఎక్కడ? అది ఎందుకంటే ఆయన నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది ఎంత ఉందాతనం. దేవుని దగ్గర ఉండటం, దేవుని పని చేయటం ఉందాతనం. ఏమో రైట్. ఆ తర్వాత ఓ మాట అన్నాడు. ఏది అంటే, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు. అంటే నీకు నీవే ఏం చేసుకోవాలి? అక్కడే నాన్న, దేవునికి నువ్వేం చేసుకోవాలి? నీకు నీవే కనపరుచుకో. ఒక మాట, బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, అనేక రకాల బట్టలు ఉంటాయి. ఒక్కొక్క బట్ట ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అంటే పాలిస్టర్ చెక్ చేయడానికి ఒకలాగా ఉంటుంది, కాటన్ బట్ట చెక్ చేయడానికి ఒకలాగా ఉంటుందంటారా? పొట్టు చీర, కాటన్ చీర పులివేసినట్టు పొట్టు చీర పులవడానికి అవకాశం ఉండదు. ఓ మాట చెప్తున్నాను. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. బట్టల షాప్లోకి వెళ్తే షర్టు కాపీ తెచ్చి దాని మీద వేసేస్తున్నాడు. గుడ్డతో తుడితే ఏమైపోతుంది? పోతుంది. అలాగే మట్టి వేసేస్తున్నాడు. మళ్ళీ గుడ్డతో తుడితే ఏమవుతుంది? పోతుంది. ఓకేనా? అవసరమైతే ఇంకేసేస్తున్నాడు, తుడిచేస్తే పోతుంది. అది ఎందుకు చెప్పాడైనా? ఆ బట్ట ఏం చెప్తుంది? నీ మీద ఎన్ని పడినా నీ క్యారెక్టర్ అలాగ ఉండాలి. 10 మంది, మళ్ళీ చెప్తాను, 10 మంది నీ మీద అబద్ధం ఆడినా, నిందలేసినా నీ క్యారెక్టర్ సట్లాగా ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు దానియేలు గారి మీద కూడా ఏం వేశారు? అప్పటికది నిజం. తర్వాత నిందేసిన వాళ్ళకి నష్టం వచ్చింది. అది నువ్వు ఎవరికై కనపరుచుకోవాలి? అది మన క్యారెక్టర్. అంతేగాని మనుషులు ఎలాగన్నారా అని అన్నావు అనుకోండి, నీ క్యారెక్టర్ ఏమైపోతుంది? పాడు చేసుకుంటున్నావు. అందుకే ఒక బట్ట చెప్తుంది, నా మీద టీ మరకలు వేసేసిన, మట్టి వేసేసిన, అలా తుడితే ఏమైపోయింది? మనం తుడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. అంతేనమ్మా? మనం తుడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. కనుక మనం దేవుని ఎదుట ఏమై ఉండాలి? అంతే, మనుషులు ఎదుట కాదే. ఏమో ఆ మాట తర్వాత మాట చదవండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు. అది నువ్వు జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు జాగ్రత్త, వాక్యాన్ని బోధిస్తున్నావు, జాగ్రత్త, దేవుని పని చేస్తున్నావు, జాగ్రత్త. ఇంకొక మాట, అసలు మన ప్రారంభ పాఠం ఏంటి? దేవుని సేవ చేయుటయే నిష్ప్రయోజనం. అంతేనా? అంటే దేవుని పని చేసేవారు కూడా ఎలా ఉన్నారు? దేవుడు చూస్తా లేదు కదా అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా యజమాని చూస్తూనే ఉంటాడు, వింటున్నాడు, చూస్తున్నాడు. మర్చిపోతున్నా, మనం ఏం చేస్తున్నామో ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. అవునా కదంటారా? ఇప్పుడు ఇక్కడేమన్నాడు? మనల్ని ఎవరు కనపరుచుకోవాలి? ఆ తర్వాత అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము, అట్టి మాట్లాడువారు. అంటే ఇప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడటం వల్ల ఏమవుతారు? దాని అర్థం ఏంటి? భక్తిహీనుడు అవ్వడానికి అనవసరమైన విషయాలు మనకెందుకు? అంతే కదమ్మా. అనవసరమైన విషయాలు ఏది? రైట్. 6 రోజుల నుంచి మన పాఠాలు నేర్చుకుంటారన్నాం. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆదివారం ఏ ప్రసంగం చెప్పారు, సోమవారం ఏ ప్రసంగం చెప్పారు, బుధవారం ఏ ప్రసంగం చెప్పారు, ఇవన్నీ మాట్లాడుకున్నారనుకోండి, మీరు ధన్యులు. ఎందుకని? అవి మనల్ని పవిత్రపరిచే మాట. అవి కాక ఆయన ఆ బట్టలు వేసుకున్నాడు, ఈవిడ ఈ బట్టలు వేసుకున్నాడు, అది ఇది, అది అన్నాం అనుకోండి, మనం ఏమవుతున్నాం? అది మనలో ఉన్నా పర్లేదు, మనం ఇంకొకరికి అంటించకూడదు. మనం ఇంకొకరికి అంటిస్తే ఏమనిపిస్తుంది? ఇది నిజమా అంటే నిజం కింద ఉంటుంది. అంతే కదా తల్లి? ఇది నిజమా అంటే నిజమే తల్లి. కనుక మనం అది చూడవలసిన పని ఏమీ లేదు. మనం వచ్చాం, మనం ఏ పని చేస్తాం, మనం ఏం మాట్లాడుతున్నాం, వినేవాడు ఒక ఆయన ఉన్నాడు. గమనించాలి, ఆ మాటను బట్టి తీర్పు ఉందంట. మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటే మనకి తీర్పు ఉంది. ఒకవేళ అందుకే
భక్తిహీనుడా నా ఇంట నివసింపరాదు అంటాడు ఆయన. ఎందుకంటే భక్తిహీనుడు ఏం చేస్తాడో భక్తుని చేయడు, నీ భక్తిని కూడా ఏం చేస్తాడో. ఇదిగో ఇప్పుడు చదువుకుంది అదే, ఒక్కసారి మార్చండి. అట్టి మాటలారు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అంటే మాటల్లోనే ఏమైపోతున్నారు, మాటల్లోనే ఏమవుతున్నారు, భక్తులయ్యేది మాటలే, భక్తిహీనులు అయ్యేది కూడా మాటలే. ఎవరో లేరు కదా అని మాత్రం అనుకోకండి. భక్తిహీనులు అవ్వడానికి ఎందుకు అనవసరమైన మాటలు, మన భక్తులు. అందుకే అంత పని నాకే అప్పగించారని అనుకోకండి. అంత పని అప్పగించడానికి దేవుడు అప్పగించిన పని అది. ఏమో మన ముందు ఒకలాగా మాట్లాడి వెనకాల ఒకలాగా మాట్లాడడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఇంకొక మాట, ఆ పనికి ఎవరు చేయగలరో దేవుడు ఆ పనిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇందాక అదే కదా అనుకున్నాం, ఏది దేవుని సేవ చేయటం ఏమనంట నిష్ఫలం అనుకుంటున్నారంట. అది అలా దేవుడి పని ఏంటో తర్వాత మనం నేర్చుకుందాం. ఏమో తర్వాత ఆ చూడండి, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు పాకుతాయంట. ఇంత వాక్యం వింటారండి. ఇప్పుడు 7 రోజులు మనం కష్టపడి ఖర్చు పెట్టి దేనికోసం కదా, అంత ప్రయాసపడ్డదేమో వాక్యం అయితే. నిజంగా చెప్తున్నాను, ఈ మాటలు ఏమనుకోకుండా ఒక్క మాట పొరపాటున ఏదైనా అన్నాం అనుకోండి, ఆ మాట ఏమైపోతాయి, ఎంత వాక్యాన్ని ఇన్ని మీటింగ్లు కూడా ఏమైపోతాయి అంటే ఆ మాటకు అంత విలువ వచ్చేస్తుందంట. మరలా చెప్తున్నానమ్మా, వైద్యం ఆలస్యం అవుతుంది, అర్థమైందండి. మందు మనకు పని చేయాలంటే ఆలస్యం అవుతుంది, ఒకేసారి తగ్గకూడదు కూడా. విషం ఇది అంతే, ఓకేనా, ఇది అంతే. ఇది నిజమా అన్నాడు, వెంటనే ఏమైంది, దాని అర్థం ఏంటంటే మాటల్లో కూడా పడగొట్టేచ్చు. అయ్యో నిజం చెప్పండి, మన బిడ్డలు దేని గురించి భయపడతాం? ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు చక్కగా చెప్తావు, ఏమని, అమ్మ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తావు. కానీ ఎందుకు జాగ్రత్త చెప్తున్నావు అంటే బయట స్నేహితులు ఉన్నారు, వాళ్ళ మాటలు విన్నారంటే మన మాటలకి అలా విలువిస్తారా? ఇప్పుడు ఇంతకీ దేని గురించి భయపడుతున్నాం? ఎంతకాలం పెంచాం, ఆ ఒక్క మాట చెప్పాడు కదా ఆయన, ఎవరో, బంగారం జాగ్రత్త, పడిపోయింది కదా, బాగా చెప్పారు అంటే చెప్తున్న వాస్తవం. అంటే ఈ మాట కంటే ఆ మాట ఎలాగుంది, ఇది అంతే. మన పిల్లలైనా మనమైనా పడిపోయేది ఎక్కడా అంటే మాటల్లోనండి. అది నిజమా, అది క్లారిటీ అన్నది ఏమీ, పడిపోయిన తర్వాత లేపేవాడు ఎవడో ఉండటం, ఇది వాస్తవం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం అనుకునే ప్రతి మాట ఏమవుతుంది, ఆయన వింటున్నాడు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివారిని భక్తులుగా మలుస్తున్నామా, భక్తిహీనులుగా మాలుస్తున్నామా? అదే కదా మాట. ఎతలే ఇలాగా చాలామంది భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే సువార్త ప్రకటించడం. అందుకు ఆ తర్వాత ఏమైనా మాకు వినబడింది, మేము కూడా నీతో వస్తాం. అంతేనమ్మా, మేము మీతో కూడా వస్తాం. ఏది వినబడితే వస్తారు? అది కాకుండా ఇంకో మాట వినబడితే ఎక్కడికైనా వెళ్తాను కానీ ఆవిడున్న సంఘానికి రానంటుంది. అది విచిత్రం. పాయింట్ అర్థమైంది మీకు? ఆవిడున్న లేదా ఆయన ఉన్న సంఘానికి రాని. ఇంతకీ ఏది దూరం చేసింది? మాటే. కానీ ఆ మాట ఇక్కడ ఏదో మనం తేలిగ్గా పలుకుతున్నాం, ఆ మాట అక్కడ ఏమవుతుందో తెలుసా అమ్మ? లెక్కలో రాస్తాడంట ఆయన, ఎవరో. అందుకని అనవసరమైన విషయాలు అనవసరమైన మాటలు మనం ఏమీ మాట్లాడదు దయించి. ఒక్కసారి మరొక మాట మనం చూద్దాం. మలకి గ్రంథం త్వరగతి, మలకి గ్రంథం తీసారా? ఇందాక చదివిన మాటల్లోనే 3వ అధ్యాయంలోనే ఓ మాట ఉంది అక్కడ, తీసారా? 16 వచనం చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా, అంటే భక్తులు మాట్లాడుకునేది వింటాడు, భక్తిహీనులు మాట్లాడుకునేది కూడా వింటాడు చెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి. వింటున్నాడో, నేను ఫోన్లో మాట్లాడింది ఆయన వింటున్నాడో, మాట్లాడితే తెలిసిపోతుందని మెసేజ్లు పంపేసింది అనుకోకండి, అది చూస్తాడు ఆయన. నువ్వు వాస్తవే కదా, నువ్వు చూస్తున్నాడు, వింటున్నాడు.
నువ్వు భక్తుడు అవ్వాలా, భక్తిహీనుడు అవ్వాలా, అంతే కదా మనకు కావాల్సింది. మాటల వల్ల ఏమైపోతున్నావు? భక్తి జీవితంలో బలపరుచుకుంటున్నావా, భక్తిహీనులుగా మలుచుకుంటున్నావా అన్నది మనకు కావాలి, అంతేనా? ఇప్పుడు ఏమన్నాడో తర్వాత చూడండి, ఆలకించును మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడ్డదంట. ఇది అసలు ఆయన ఏర్పరచుకున్న భక్తులు, ఆయన సేవించే వారికి కలిగే భాగ్యం ఒకటి ఉందండి. ఏటయ్యా అంటే ఆయన సముఖమందు ఒక గ్రంథం ఉందట. ఎవరి యందు అమ్మ? ఆయన సముఖమందు ఏముందంట? ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథంలో రాస్తున్నాడంట. ఆ గ్రంథంలో రాస్తున్నాడంట. ఎవరో? దేవుడు. ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్తాం. తీసరా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు అంతేనా? ఆయన దాసులు ఆయనను అంటే ఎవరు సేవిస్తారో? దాసులు ఎవరు? పనివారు. దేవుని సేవ చేయుట నిష్ఫలము. అంటే దేవుని పని చేయటం ఏంటంట? అంటే దేవుని దాసులు ఎవరయ్యా అంటే దేవుని పని చేసేవారు. కనుక ఇప్పుడు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. అదనమాట. ఇందాక ఒక మాట చదువుకున్నాం. ఏమని? ఆయన సముఖమున ఒక గ్రంథం, ఆయన నామాన్ని స్మరించే వారికి ఒక గ్రంథం ఉందన్నాడు. ఆయన సముఖమందున అన్నాడు. ఇప్పుడు ఆయన ముఖ దర్శనం చూస్తారట. ఎవరు? ఆయనను సేవించేవారు ఆయన చూస్తారంట. ఆయన సేవించేవారే ఆయన ఏం చేస్తారు? చూస్తారట. ఓకేనా అమ్మా? ఒకసారి 21వ అధ్యాయము 27వ వచనం. అక్కడ పైన గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఇందాక గొర్రె పిల్ల జీవ గ్రంథం మనసు పెట్టండి. దేవుని సేవ చేయుట ఏంటంట? నిష్ఫలము అన్నారు ఇందాక. కానీ ఆ పని చేయటానికి నిర్లక్ష్యం కలిగిన వారికి దేవుడు చెప్తుంది ఏంటయ్యా అంటే, నా సముఖమందు ఏముంది? ఒక గ్రంథం ఉందరా, దాంట్లో వాళ్ళ పేరు రాస్తున్నాడని అన్నాడు ఆయన. అంటే దేవుని సేవ చేసేవారికి ఒక గ్రంథంలో ఆయన పేరు రాస్తున్నాడట అమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ గ్రంథమే జీవ గ్రంథం. ఎక్కడుంది అది? పరలోకంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో ఆ గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ గ్రంథం గురించి మాట్లాడుతూ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎక్కడికే? ఆ గ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారంట. ఎక్కడికే? ఆయన ముఖ దర్శనము. ఇందాక చదువుకున్నాం కదా 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఓకేనా? ఆయన ముఖ దర్శనం చేసేవారు, ఆయన సేవించేవారు. ఇప్పుడు లోకలు మీరు చూస్తే దేవుని సేవ చేసేవాడు ఎక్కడున్నాడు? ఆయన సముఖమందు ఉన్నాడు. ఆయన సముఖమందు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ దేవుని పని చేస్తే ఎక్కడ పరలోకంలో ఆయన ముఖ దర్శనాన్ని అక్కడ చూస్తాం, నిజదేవుణ్ణి. ఇక్కడ ఏం చూడలేము మనం, ఎందుకంటే ఇక్కడ చూసే శక్తి మనకే లేదు. ఇప్పుడు మనం ఆయన సేవ చేసుకోవటం వల్ల ఆయన చూసే భాగ్యం ఉంది. ఇప్పుడు ఆయన చూసే భాగ్యం ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఆ సేవ చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? గ్రంథంలో రాస్తున్నాడట. ఎక్కడ? జీవ గ్రంథంలో రాస్తున్నాడు. వారే అక్కడ ఉంటారట. ఇంకొక మాట 20వ అధ్యాయము 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఎవని పేరైనను అంటే ఇక్కడ భూమి మీద ఉండగా ఏం చెయ్యాలి? మన పేరు ఎక్కడ ఉండాలి?
అక్కడ ఉండాలి. అక్కడ పేరు ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? అదనమాట. ఇక్కడ సేవ చేస్తేనే ఆ గ్రంథంలో పేరు ఉంటుంది. ఇక్కడ పని చేయకుండా అక్కడ పేరు తెచ్చుకోవటం అనేది కుదరదు. ఓకేనా? అయితే పేరు లేకపోతే ఏంటయ్యా అంటే ఇక్కడ చెప్పాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో, అంటే జీవ గ్రంథములో పేరు లేని వాడు ఏమవుతాడంట? అగ్ని. ఇప్పుడు చెప్పండి, పేరే కదా అనుకోకండి, ఇక్కడ పేర్ల కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పేర్ల కోసం ఏమవుతున్నాం? లైన్లో ఉండవలసి వస్తుంది. ఇక్కడ మరి అక్కడ పేరు కావాలంటే అక్కడ పేరు లేకపోతే పరిస్థితి ఏముంది అమ్మ? అగ్ని గుండములో వేస్తారట. అగ్ని గుండం అంటే ఖచ్చితంగా మన పేరు ఎందులో ఉండాలి? ఉండటం మంచిదా మంచిది కాదా? ఆ జీవ గ్రంథంలో పేరు ఎవరిది ఉంటుంది? పని చేసినోడు పేరు ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేర్లు రాసి వెళ్ళాలి. ఒక ఫ్యాక్టరీ గట్ట చూస్తే మీరు లోపలికి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలి అమ్మ? ఒక పేరు రాయాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో కూడా టైం కూడా వేస్తారు. అలాగే ఎప్పుడైతే క్రీస్తుని మనం విశ్వసించామో, ఆయన ఎప్పుడైతే మనం సేవ చేస్తున్నామో, ఒక్క మాట యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఎంత భాగ్యం ఉందో చూసారా? ఒకవేళ ప్రభువుని మనం సేవించాలనుకోని ఆయన ఏం చేయాలి అమ్మా? అంతేగాని తప్పు అనుకోకండి, ఇంట్లో కూర్చుంటారు, అది సేవ కాదు. పని చెయ్యాలంటే ఏం చేయాలి అమ్మా? ఆ పని దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? మనం క్రీస్తు యేసునందు ఏమై ఉన్నాం? ఆయన చేసిన పని అయి ఉన్నాం. అదనమాట. అయితే ఈరోజు ఇక్కడ కూర్చుని పనులు చేసే అవకాశం మనకు ఉండేది కాదు. ఓకేనా? ఇప్పుడు ఆ ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను. ఒకసారి వెంబడించవలను, దాని అర్థం ఏంటి? వెంబడించటం అనే మాటకు అర్థం ఏంటి? నా గొర్రెలు నా స్వరమును వినును. అవి ఏం చేస్తాయి? అదనమాట. అంటే ఆయన పనివారు, ఆయన మాటలు ఎక్కడున్నాయో అక్కడికి ఏం చేయాలి? వెంబడించాలి. అది అలా వెంబడిస్తే ఆయన్ని సేవించినట్లట. ఓకేనా తల్లి? ఈరోజు మీరు ఇంత ప్రయాసపడి రావడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన వెంబడించాం. ఆయన సేవిస్తున్నాను అంటే ఆయనను వెంబడిస్తేనే ఆయన సేవించినట్టు. అంతేగాని ప్రభువా అంటే పరలోకం వెళ్ళే అవకాశం లేదు. మనం ఆయన వెంబడించాలి, అది ఆయన సేవ. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. అండర్లైన్ చేసుకోండి అమ్మా. అక్కడ నా సేవకుడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడో కదా, అప్పుడు సేవించేవాడు కూడా ఎక్కడ ఉంటాడో. అందుకే ప్రకటన గ్రంథం 22:4 ఏమన్నాడో? ఆయన దాసులు ఆయన సేవించువారు ఆయన ముఖ దర్శనము. అది ఇక్కడ సేవ. ఈ సేవ ఎలాగా ఉండకూడదు? మనసులో నిష్ప్రయోజనము అని రాకూడదు. మనకే ప్రయోజనం అయితే కదా చేయాలనిపిస్తుంది అమ్మా. ప్రయోజనం అంటే ఏమనిపిస్తుంది? ఒక పనికి వెళ్ళాం, ఆ పని చేస్తే ఒక 1000 రూపాయలు వస్తాయన్నారు అనుకోండి, ఎలా చేస్తాం? ఎండ ఉండదు, వర్షం ఉండదు, చలి ఉండదు, అనారోగ్యం కూడా లెక్క చేయం. ఏది? ఆ పనిలోకి వెళ్ళి 1000 రూపాయలు జీతం ఇస్తున్నాడు అంటే జీతం ఉంది కనుక మనం పని చేయడానికి ఎలాగుంది? ప్రయోజనం ఉంది అని. అలాగే దేవుని సేవ చేయటంలో కూడా ఏముంది? ఏటా ప్రయోజనం? పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది ఇక్కడ పనిచేస్తే. తర్వాత ఆయన ముఖ దర్శనము. మరి ఆ భాగ్యం కావాలంటే ఎక్కడ పని చేయాలి? తర్వాత ఏమన్నాడు చూడండి, అక్కడ నా సేవకుడు ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతన్ని ఏం చేస్తాడంట అంటే ఆయన సేవించేవారిని ఆయన గణపరుస్తాడట. ఎంత భాగ్యం అండి! అంటే నీకు ఘనత రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన సేవ చేయాలి. అమ్మా మీకు ఒక్క మాట చూపించి మళ్ళీ వస్తాం. మలాకి గ్రంథం దగ్గరికి రండి. మలాకి గ్రంథం దగ్గర తీసారా?
ఇందాక మనం చదివిన మాటలే 3వ అధ్యాయము 17వ వచనం త్వరగా. నేను నియమించబోవు దినము రాగా వారు నా వారే, వారు ఏమవుతారంట? నా స్వకీయ సంపాద్యమగుదురు. తర్వాత ఈ మాట చూడాలి. ఇంతక సేవ అంటున్నామే, ఇది ఒక్కటే మనసు పెట్టండి. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి, అది ఆయన సేవిస్తే, తండ్రిని సేవిస్తే కుమారుణ్ణి ఏం చేస్తున్నాడో అది కావాలితే రావాలి. పని చేసిన కదండి జాలి పడతాం, పని ఎగ్గొట్టిన జాలి పడతామా? కోపపడతాం. పని పాడు చేసిన ఏం చేస్తాం చెప్పండి? కోపం వస్తుంది. కానీ పని చేసిన వాళ్ళ మీద ఏముంటుంది? జాలి వేస్తుంది. ఏంటి ఇంత ఇలా కష్టపడుతున్నారా అని కదంటారమ్మా, అవునా? ఇంతగా సేవ ఏంటో తెలుసా? సొంత కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నట్టు, అది సేవ. అమ్మా ఒక్కసారి మాట చదవండి. తండ్రి తన్ను సేవించు కుమారుడు కనికరించినట్లు నేను వారిని కనికరింతును. అంటే ఆయన సేవించే వారిని ఏం చేస్తున్నాడు ఆయన? తర్వాత మాట చదవండి. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి, ఒక్క మాట ఆ 18 వచ్చింది చూడండి. నీతి గలవారెవరో, ఒకసారి నీతి గలవారెవరో, దేవుని సేవించేవారు. నీతి గలవారు ఎవరయ్యా అంటే దేవుణ్ణి సేవించేవారు. దుర్మార్గులు ఎవరయ్యా అంటే ఆయనను సేవించిన వారు. ఇప్పుడు చెప్పాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? దుర్మార్గులు బాగుంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ నిజంగా వీళ్ళు దేవుని సేవిస్తే వీళ్ళు ఎవరు? నీతిమంతులు. వీళ్ళు సేవిస్తే వీళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి, మర్చిపోకండి. అందుకే ఆయన సేవించాలనే మాట చెప్పాడు. అందుకే నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. అది కూడా 4:23 త్వరగా. నిర్గమకాండం 4వ అధ్యాయం 23 వచ్చింది. నన్ను సేవించినట్లు ఇంతగా నా కుమారుని పోనిమ్మని ఎవరో ఫరోతో చెప్తున్నాడు. మోషే వెళ్ళి దేవుడు చెప్పిన మాట ఫరోతో చెప్తున్నాడు. నన్ను సేవించటానికి నా కుమారుణ్ణి, అంటే ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు? ఇశ్రాయేలు వారిని. ఇశ్రాయేలు వారిని అందరినీ కూడా ఏమన్నాడయ్యా అంటే నా కుమారుడు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. ఎవరినే? ఐగుప్తులు సేవ చేస్తారు మనుషులకి, వాళ్ళకి కాదు, నాకు సేవ చెయ్యాలి. ఓకేనా? నాకు సేవ చెయ్యాలి, విడిపించాను. అంటే వాళ్ళందరినీ ఏమన్నాడు? నా కుమారుణ్ణి. అంటే ఇప్పుడు కుమారుణ్ణి పోనిస్తే ఎవరిని సేవించాలి? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు. దేవుని సేవిస్తే ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. నీతిమంతులు అవుతే ఏమవుతారు? జీవ గ్రంథంలో పేర్లు అయిపోతాయి. ఎంత ఉంది. ఓకేనా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం త్వరగా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనని మొదట మీ వద్దకు పంపినని. అంటే ఇప్పుడు దేవుడు తన సేవకుణ్ణి అక్కడ అంటాడు లేపి. ఎవరా సేవకుడు? ఎవరా సేవకుడు? అక్కడ 3వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ఆయన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని కూడా ఏమని సంబోధించాడు? సేవకుడే. ఇందాక చదువు మలాకీ గ్రంథంలో. ఇంతకీ ఈ కుమారుడు ఎవరిని సేవిస్తున్నాడో అదే కదా. అలా సేవించాడు కనుక ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఆ నీతి ద్వారా మనం కూడా నీతిమంతులయ్యాం. ఓకేనా? అర్థమైందా? అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు అంతటి వాడు ఈ లోకానికి వచ్చి సేవకుడు. అంతేనా? ఎవరిని సేవించాడైనా కదా. అందుకే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? అదనమాట. ఇప్పుడు ఆ పనిని మనకు అప్పగించాడు. ఇప్పుడు ఆయన పని కూడా ఏం చేయాలి అమ్మ? అందుకే ఫిలిప్పీ పత్రికలో మనందరూ తెలిసిన మాటే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం
3వ వచనాలు మనం అక్కడ చదివితే ఓకే 3వ వచనం, నా ఇతర సహకారులతోనూ ఆ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, నాతో కూడా ఏమయ్యారంట? ఏ పనిలో? సువార్త పని. సువార్త పని అనగా ఎవరి సేవ? ఇప్పుడు ఆ పనిలో నాతో కూడా స్త్రీలు ఏమయ్యారంట? సహకారులుగా ఉన్నారు, ప్రయాస పడ్డారు. ప్రభువునందు ప్రయాస. కానీ లోకానికి ఏమనిపిస్తుంది? నిష్ప్రయోజనం అనుకుంటున్నారు వాళ్ళు, అంతేనా? ప్రభువునందు ప్రయాస అది వ్యర్థం. ఇప్పుడు అలా ప్రయాసపడ్డారు లేదా? ప్రయాసపడ్డారు. ఇప్పుడు చదవండి అక్కడ, చదవండి. వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నానని చెప్పి ఆ సహకారుల పేర్లు దేవుని యొక్క పనిలో సహకారులుగా ఉన్న వారి పేర్లు అందరూ ఎక్కడ ఉన్నాయి? ఓకేనండి. అది ఎంత పని చేసామో మన స్థితి ఎరిగిన వాడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని చేస్తే మన పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో పేరుంటే ఏది తప్పించుకోవచ్చు? అది. ఇప్పుడు ఆ పని ఎందుకు అప్పగించాడయ్యా అంటే నిన్ను అగ్నిగుండం నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన. కానీ ఆ భవిష్యత్తులో ఉన్న అగ్నిగుండం గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే, అపోస్తులు ఏమన్నా తెలుసా? సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు. ఎందుకని? ఆయన పని సేవ చేయకపోతే నాకు ఏముందన్నాడో. ఎందుకంటే అసలు పని అది అమ్మా. కనుక మన జీవితాలు ఎన్నో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఏంటయ్యా అంటే ఆయన సేవ మహా గొప్పది. ఆయన సేవ మహా గొప్పది. ఆయన సేవించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే అన్నా ప్రవక్త భర్త చనిపోయాడు 7 సంవత్సరాలకే. మిగిలిన శాస జీవితం అంతా కూడా ఏం చేసిందంట? దేవుని సన్నిధిలో ఏం చేసింది? సేవ చేసింది. అవునా కదంటారా? ఎందుకు ఆ సేవ? ఇక్కడ నేను ఆయన సేవ చేసుకుంటే అక్కడ నా పేరు ఉంటుంది. దేని తప్పించుకోవచ్చు? అది జ్ఞానం. అందుకే అలాంటి మాటలు విన్నాం అనుకోండి, మన మనసు కూడా ఏమనిపిస్తుంది? దేవుని సేవ చేయాలన్న మనసు వస్తుంది. అలా కాకుండా వినేవారిని చెరిపామనుకోండి, చెయ్యుడు చేసేవాడిని ఏం చేస్తాడో పాడు చేస్తాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? అందుకే ఎప్పుడు కూడా దేవుని పనిని పురుకొల్పుకోవాలి. దేవుని పనిని ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంటే పురుకొల్పుకోవాలి. అది వారు చేస్తారని చూడకూడదండి. ఆ పనికి వెంటనే మనం ముందుకెళ్తే ఆ పని మందవుతుంది. ఆ పని చేస్తే దేవుడు దీవిస్తాడు. అంతేగాని అది వాళ్ళ పని వాళ్ళు చేయాలి, వీళ్ళ పని ఎలా చేయాలని పెట్టుకోకుండా ఎప్పుడైనా సరే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన పనులు మళ్ళీ పెళ్ళిళ్ళు లేదా ఇంకోటి మన బంధువుల కార్యక్రమాలు మీరు రేత్రి పగలు చేసినా అండి అంతేనా? చివరికి ఏదో బట్టలు ఇచ్చి పంపేస్తారు. అవునంటారు కదంటారు. వాళ్ళు బట్టలు ఇచ్చి పంపేశారంటే మీరు బట్టల కంటే ఎక్కువ పెట్టాలి అక్కడ, కదంటారా? బట్టల కంటే ఎక్కువ పెట్టాలి. కానీ ఎక్కడ పని చేస్తే జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉంది. కనుక ఆయన సేవించటం అనేది చాలా గొప్ప భాగ్యం. ఒకసారి ఎబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు. ఒకసారి మనం ఎవరిని సేవిస్తున్నాం? అంతే కదా దాని అర్థం. జీవముగల దేవుణ్ణి ఏం చేస్తున్నాం? సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇంకొక మాట, దేవుని సేవ చేసే కొద్ది మన మనస్సాక్షి ఏమవుతుంది? సేవ చేసే కొద్ది ఏమవుతాయా అంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడో శుద్ధులు చేస్తున్నాడు. పాయింట్ చూసుకోండి. అందుకే ఆయన పని చేసుకోవడానికి మనం ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. ముందుకు మనమే రావాలి. ఓకేనా? ఇప్పుడు అలా చేయటం వల్ల మన మనస్సాక్షి ఏమవుతుంది? శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ మనస్సాక్షి శుద్ధి అవుతాయి కదా. హృదయ శుద్ధి గలవారు అది అంటే మన మనస్సు శుద్ధి అవ్వలేదనుకోండి, ఆయన చూసే అవకాశం కూడా మనకే ఉండదు. అంటే ఆయన సేవించటం వల్ల మనకు కలిగే భాగ్యం ఇది. అంతే మాత్రమే కాకుండా 12వ అధ్యాయము 29వ లేదా 28వ చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అప్పుడు చెప్పండి, దైవ
కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి ఇది చూడాలి. ఎలాగంట? వినయం అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలంతే. దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. ఇంకో మాట, ఆ మాట నేనే కాదు ఎవరు చెప్పినా, కనీసం సండే స్కూల్ బిడ్డ వచ్చి ఆ మాట చెప్తే ఆ మాట మనం చెయ్యాలి. ఏట్రా చిన్నోడు నువ్వు చెప్పేది ఏట్రా అని మనం అనడానికి కూడా లేదు. దేవుని మాట ఎవరు చెప్పినా ఆ మాటను ఖచ్చితంగా మనం అనుసరించాలి. ఒక మాట, ఒకవేళ ఇంట్లో అనుకుందాం, ఇంట్లో తల్లిదండ్రులు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నారనుకోండి, బిడ్డ వచ్చి ప్రార్థన చేసుకుందాం అని అనుకోండి, ఏం చేయాలి? అబ్బాయి నువ్వు చెప్పేది ఏంటి, నేను పెద్దోడిని అదని అనకూడదు. ఖచ్చితంగా బిడ్డ చెప్పిన మంచి మాటను ఏం చేయాలి? అదనమాట వినయం అంటే చూపించాలి. ఏమో తర్వాత వినయ భయభక్తులతో దేవునికి అంటే దేవునికి ఇష్టమైన సేవ, మనకిష్టమైన సేవ రెండు రకాలు ఉంటాయి. అమ్మా రకాలు ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే వారికి నచ్చింది పెట్టడం వేరు, మనకు నచ్చింది పెట్టడం వేరు. మనకు నచ్చింది పెట్టామంటే వాళ్ళు పూర్తిగా తినరు. అది వాళ్ళకి నచ్చింది పెడితే అంతే కదా, సహజమే కదా. ఇప్పుడు ఈ సేవ ఎవరికి చెయ్యాలి? దీని మళ్ళా రోమపత్రిక ఒకసారి చదవండి. ఎందుకు ప్రీతికరమైన సేవ చేయాలంటే అక్కడ యాలయనగా యాలయనగా మన దేవుడు ఏమై ఉన్నాడో దహించు అంటే ఆయన సేవ చేసేటప్పుడు ఏముండాలి? ఇష్టంగా చెయ్యాలి, కష్టంగా చేయకూడదు. ఏమో ఓకేనా? ఇష్టంగా చెయ్యాలి. ఎవరో కష్టంగా చేయకూడదు. ఎందుకు ఈ మాట అన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడో దహించు. ఎందుకు ఈ మాట అంటే, అహరోను కుమారులు అలాగే వెళ్ళారంట దేవుని సన్నిధికి సేవ చేయటానికి. వీళ్ళకి ఇష్టంగా సేవ చేశారట. అప్పుడు ఆయనకి ఇష్టం కాలేదు. ఏమైంది? దహించు. మనం ఎక్కడికి వచ్చి కూడా మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి అయితే కావు. అమ్మ మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, మనకు నచ్చినట్టుగా చేయటానికి, మనకు నచ్చినట్టుగా ఉండడానికి మాత్రం ఇది కాదు. ఎవరికి నచ్చినట్టుగా ఉండాలి? అది కనుక ఆయనకు నచ్చినట్టుగా ఉంటేనే అది ఆయనకు ప్రీతికరమైన సేవ. ఒకవేళ ఆయనకి ఇష్టం కాని సేవ చేసామనుకోండి, అంతే కాల్ చేస్తాడు. కనుక అంత సీరియస్. అందుకే మీ శరీరములు సజీవ యాగములుగా అంటాడు కదా రోమపత్రిక 12 ఒకసారి చదివేసుకోండి. అది కూడా త్వరగా రోమపత్రిక 12 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును అంటే ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండాలా, మనకు అనుకూలంగా ఉండాలి? దేన్ని? మన శరీరాలను ఏం చేయాలంటే ఆయనకి అనుకూలంగా, మనకు అనుకూలంగా కాదు. తప్పుగా అనుకోకుండా కొంచెం ఎప్పుడు కూడా మనం వేరే చోటకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అనుకూలంగా మనం ఉండాలి. మన ఇంట్లో అయితే మనకు అనుకూలంగా ఉంటాం, కానీ బయటకు వచ్చిన తర్వాత మన ప్రయాణమైనా లేదా ఎవరైనా కార్యక్రమాలు చెప్పినా వాళ్ళు ఏది చెప్తారో అదే మనం ఉండాలి. అవునా కదంటారు? అమ్మ వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళని సంతోషపరిచిన వారు అవుతాం. అలాగే దేవుని సన్నిధి ఏంటయ్యా అంటే మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఏమో ఆయనకు అనుకూలంగా ఉండడానికి ఏం చేసుకోవాలి? మలుచుకోవాలి. ఫ్రీ బస్ పెట్టారు, ఎలాగొస్తున్నారు? ఎలాగెళ్తారో ఎలాగొస్తున్నారో అదే దేవుని దగ్గర రమ్మంటే అక్కడేమో మన ఇష్టం, ఇక్కడేమో అంటే ఇప్పుడు ఏ ఇష్టం కావాలి? దేవుని ఇష్టం కావాలంటే దాని అర్థం ఏంటో తెలుసు? అవసరమైతే మన శరీరం ఆయనకి అంటే కాలు ఆయన పని కోసం ఉపయోగించబడాలి, చేతులు ఆయన పని కొరకు మన దేహం అంతా ఆయనకు ఉపయోగపడాలంటే అది దాని అర్థం. అమ్మ తర్వాత మాట చదవండి ఒకటి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును అంటే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. రోమాలో ఉన్న సంఘాన్ని బతిమాలుకుంటున్నాడు. తర్వాత మాట, ఇట్టి సేవ మీకేమై ఉంది? యుక్తమైనది. అమ్మ ఇంతకంటే యుక్తమైన మార్గం మరొకటి
లేదు. ఆ సేవ లేని వారు ఏదేదో చేస్తున్నారు లోకంలో. కానీ దేవుని కృప అట్టి సేవ మనకే దేవుడు అప్పగించాడు. ఈ సేవను మనం ఏం చేయకూడదు. కానీ యోబు గ్రంథాలు అంటాడో, దేవుని సేవించటానికి ఆయన ఎవడరా అన్నాడట మహానుభావుడు. అంటే అలాంటి వారు కూడా ఉన్నారు. యోబు గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని సేవించుటకు సర్వశక్తుడకు దేవుని సేవించడానికి ఆయన ఎవడో అనేవాడు కూడా ఉన్నాడట. ఆడికి ఇప్పుడు ఇది వెళ్దాం. ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత తెలుస్తుందండి. తర్వాత తెలిసిడు ఆయనకి ఏమైందమ్మా, కోల్పోతాడు. సరిగా ఒక్క మాట యెషయా గ్రంథంలోకి వెళ్ళి 2-3 మాటలు చూసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 12వ వచనం. 60వ అధ్యాయము 12వ వచనం. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము. ఓకేనా? రాజ్యాలనే కూల్చేయడంట ఆయన. ఎవరిని సేవించని వారిని రాదనమాట. అంటే రాజ్యాలే నిర్మూలం అయిపోతే మనం ఎంత తల్లి? అంటే రాజ్యాలు కూడా ఏం చేయాలి? ఆయన సేవించాలి. ఆయన సేవించకపోతే రాజ్యాలు కూడా ఏం చేస్తానన్నాడు? ఆయన నాశనం చేస్తానన్నాడు. ఎవరో? దేవుడు. ఓకేనా? కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోష ఆరోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి, యెహోవా యొక్క సేవకులు అంతేనా? సేవకులకి ఏముంది? నీతి. ఆ నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం. అంటే మనం ఒకసారి ఆస్తి ఏంటంట? సేవించేవారి ఆస్తి ఏంటంట? నీతి. దేవుని సేవించే వారికి దేవుడిచ్చేది ఏంటంట? నీతి. అదేంటండి బాబు నీతి? మాకు లేదా అని అనకండి. మన నీతి అంట దుర్నీతి అమ్మా. మన నీతి అంట దుర్నీతి. దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుంచి వస్తుందంట. దుర్నీతి మీద దేవుని కోపం ఉందంట. మరి దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఏంటి? నీతి మరణము నుండి అదనమాట. ఆయన నీతి ఏంటయ్యా అంటే మరణము నుండి రక్షిస్తుంది. ఆ నీతే ఆయన కుమారుడు. ఆ కుమారుని లోకానికి పంపి ఏం చేశాడు? అనేకులను పాపం వల్ల శాపం వల్ల ఆజ్ఞ అతిక్రమించి మరణించిన వారిని మరలా ఏం చేస్తున్నాడు? తిరిగి. అంటే ఇప్పుడు తిరిగి బ్రతికించేది ఏది? నీతి. ఎవరి నీతి? మన నీతి కాదు. మన నీతి అంతా అగ్నిగుండాలోకి వెళ్ళిపోయేదే. మన నీతి విచిత్రం చెప్పమంటారా? మన నీతి మనం పాడైపోతాం, మనతో ఉన్న వారిని కూడా పాడు చేస్తాం కదంటారా? మన నీతి అదే కదా. కానీ దేవుని నీతి ఏంటయ్యా అంటే మనం బాగు పరుస్తాడు, మనతో ఉన్నవారిని కూడా ఏం చేస్తాడో అంతే. కానీ ఈ నీతి లోకానికి ఇష్టం కాదు. ఇప్పుడు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటరా మనకంటే ఆయన నీతి. ఎవరికి ఇచ్చాడు అది? అది మనకే. లేదా మరొకటి ఏమో అడగక్కర్లే. ఈ నీతి ఉంటే చాలు. అందుకే ఈ నీతి ఉంటేనే ఎక్కడికి వెళ్తాం? ఆ నీతిమంతుని దగ్గరికి వెళతాం. ఆ తర్వాత మరొక మాట కూడా చూద్దాం. 65వ అధ్యాయము 14వ వచనం. నా సేవకులు హృదయానందము చేత మీరు ఏంటంట? నా సేవకులేమో హృదయ ఆనందము చేత ఏం చేస్తారట? కేకలు వేస్తారు. అంతేనా? మీరేం చేస్తారంట? చింతాక్రాంతులు ఏం చేస్తారంట? ఒక మాట. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అది ధనవంతుడి కింద ఏం చేస్తున్నాడు? అదనమాట. కానీ దేవుని సన్నిధిలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఆయన సేవిస్తూ అది. ఈ భాగ్యం మనకు ఉందంట. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముంచేస్తాను. దానియేలు గ్రంథంలోకి వెళితే ఆయన సేవించేవారిలో దావీదు ఉన్నాడు. తన తరమ వారికి దావీదు ఏం చేశాడంటే తన తరమ వారికి సేవ చేసి నిద్రించింది.
దావీదు ఏం చేశాడంట అంటే అంటే దావీదు, అబ్రహాము, మోషే వీళ్ళందరూ కూడా ఎవరు? ఆయన సేవకులు. అది ఆ సేవకులందరూ కూడా దేవుడు ఇచ్చింది ఏంటయ్యా అంటే నీతి అనే శ్వాసంతో బతికేరా. అందుకే వారు మరణించినా కూడా జీవించి ఉన్నారు. అది వాళ్ళందరూ సేవ చేసుకున్నారు. ఓకేనా? ఒక్క మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళితే చూసారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. ఒకసారి 17 చదివేద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే నువ్వు అన్నదానికి మేము సేవ చెయ్యం. ఇక్కడ మాట ఏంటో తెలుసా అమ్మ? మేము సేవించుచున్న దేవుడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. మేము సేవించుచున్న ఎవరు మాట్లాడారు అక్కడ? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎందుకంటే 3వ అధ్యాయం వాళ్ళ చరిత్ర. ఆ ముగ్గురిని ఎందులో పాడేశారంట? వీళ్ళు ఏం చేశారంట? దేవుని సేవించారు, దేవుని సేవకులు. అవునా కదంటారా? అగ్నిగుండాలో పాడేస్తానన్నా కూడా వాళ్ళు ఏం చేశారు? నీవు సేవించుచున్న దేవుడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకే సేవ అని చెప్పడానికి కారణం అదే. నువ్వు సేవించే దేవుడు అంత గొప్పవాడు. ఓకేనా? అవసరమైతే రక్షించకపోయినా సరే నువ్వు చెప్పేదానికి మేము సేవ చెయ్యం అన్నారా లేదా? అంటే ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరు? దేవుని సేవకులు. అంతేనా? రైట్. ఆ చరిత్ర మనకు తెలుసు. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట కూడా చూసి ముగించేసుకుందాం. అతడు ఎవరో రాజుగారు, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, అదండి ఒక సాక్ష్యం మనకు కావాలి. అది మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే, తప్పు అనుకోకండి, నువ్వు అదా ఇదా కాదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఏదన్నా ఈ భూమి మీద మనం జీవించడానికి ఒక మంచి స్థితి ఇచ్చినా, రాజు అంతటి వాడు దావీదు మహారాజు నీ సేవకుని అన్నాడా లేదా? మహారాజు ఏమన్నాడండి? దావీదు గారు అన్నమాట. దేవుని సేవ చేశాడా లేదా? రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి, మనకి ఎన్ని పనులు ఉంటాయి. ఆయన దినానికి ఏం చేశాడు? 3 అంతేనా? 7 సార్లు. 3 సార్లు ఏమో దానియేలు. అంతేనా? ఒక మాట, వాళ్ళ అంత ప్రత్యేకమైన సమయాన్ని ఎందుకు తీసుకున్నారో ఒక్క మాట చెప్పాలంటే దీనికి దైవ లేఖనాలు అంటాడు, వాక్య సేవకులారా అంటాడు. లోకసువార్తలోకి వెళితే వాక్య సేవకులారా. అమ్మ, ఆనాడు మోసే కాలంలో ప్రత్యక్ష గుడారానికి వారి సేవకులై ఉండొచ్చు. కానీ ఈరోజు మనకు అందరికి ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే వాక్య సేవకులు. ఆ వాక్యం ఏం చేస్తుంది? మీరు దైవములని నేనంటినని మీ గ్రంథములో వ్రాయబడి ఉండలేదా అన్నాడు. ఇంతకీ దైవాలు ఎలాగయ్యారయ్యా అంటే వాక్యం ఎవరికి వచ్చునో వాక్యం పట్టుకుని వెళితే ఒక్క పాపిని పరిశుద్ధునిగా మరుస్తున్నాం. అది వాక్యానికి ఉన్న శక్తి. ఓకేనా? వాక్యం కానిది ఏం చేస్తుందయ్యా అంటే పరిశుద్ధుని పాపిగా మారుస్తుంది. డిఫరెంట్ అర్థమైందా? మనుషుడి నోట నుండి వచ్చే మాట ఏమో పరిశుద్ధుని కూడా ఏం చేస్తుంది? పాపం చేసి అగ్నిగుండాల్లో లేకపోతుంది. వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే అగ్నిగుండాల్లో ఉన్న వాడిని కూడా వాక్యం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఇప్పుడు దేనికి సేవకులు మనం? వాక్య సేవకులు. ఆ వాక్యం ప్రకటించటంలో మనం చేస్తున్న కార్యాలన్నీ అవే. ఓకేనా? అందుకే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అన్నాడా లేదా? నీ దేవుడు నిన్ను రక్షించరా అంటే ఆయనకు అర్థమైంది ఈయన సేవించే దేవుడు ఎలాంటి వాడు అని. జీవము గల, కానీ మనం సేవ ఎవరు ఎదురు చేస్తున్నాం? జీవము గల దేవుడైతే ఆయన మాట్లాడుతున్నాడు, వింటున్నాడు. గుర్తుపెట్టుకోండి, జీవము గల దేవుడు అనుకోండి, మీరు ఎక్కడ మాట్లాడింది వింటారు, అక్కడ మాట్లాడింది వింటారు, ఎక్కడ మాట్లాడింది వింటాడు.
అలాంటప్పుడు ఆయన సేవ చేయటానికి ఆయన పనిలో ఉన్నప్పుడు ఏనాడు కూడా సాకులు చెప్పకూడదు. ఏనాడు కూడా ఇది పని, నేను అక్కడికి వెళ్ళటం వల్ల పనిది వేయటరా అని మాత్రం ఎప్పుడూ అనకండి. మనం చనిపోయేంత వరకు పనులు ఉంటాయి, కానీ ఆయన పని మాత్రం అరుదు. ఆయన పని అనేది మనకి అరుదు. దేవుని కృపలో మరి ఎంతకాలం మరి ఎంతో కష్టపడ్డారు, దేవుని పని కొరకు కష్టపడ్డారు. ఆ పని ప్రయాసది వ్యర్థం కాదు, అంతే కదా. ఆ ప్రయాసది వ్యర్థం. కానీ కొందరు అనుకోవచ్చు ఏమని, ఆ పని చేయటం వల్ల నాకు ఫలితం ఏంటి అని అనుకున్నారు. ఫలితం ఏంటి అనుకున్నవారు ఏమైపోతారో, గ్రంథాల్లో పేరుండే అవకాశం కోల్పోతారు. గ్రంథంలో పేరు ఉండాలి అంటే పని చేసిన వారి పేరే రాయగలుగుతాడు అక్కడ. ఓకేనా? కనుక విన్నాం. అందుకే ఆ సహకారుల పేర్లు ఇక్కడ చేసిన దేవుని కొరకు, నా కోసమా దేవుని కొరకు చేసిన ప్రతి పనిని దేవుడు గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. గ్రంథంలో రాయబడిన వారే అగ్నిగుండం నుండి తప్పించుకుంటారు, తర్వాత ఆయన్ని సేవిస్తారు. ఎక్కడ సేవించిన వాడు అక్కడ సేవిస్తాడు, ఎక్కడ సేవించిన వాడు అక్కడ సేవించే అవకాశం ఉండదు. కనుక దాని గురించి మనం అర్థం చేసుకుని మరొకసారి ఎవరిని కూడా వ్యర్థమైన మాటలు ఏం మాట్లాడకుండా ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరినొకరిని మరి పురుకొల్పుకుంటూ వాక్యం వైపుకి ఆయన సన్నిధి పెట్టి, ఎందుకంటే మనం మాట్లాడిన మాటల వల్ల కూడా సహోదరులు దూరం చేసుకునే అవకాశం కూడా ఉందంటారు లేదంట. అభ్యంతరాలు రాకమానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల అయితే వస్తాయో, ఒకవేళ నా మాట వల్ల ఎవరైనా నేను కోల్పోయిన అనుకోండి, నాకు శ్రమ, అంతేనే కదంటారా. అలాగే నేను కూడా మంచి చెప్పడం మానేసి అనవసరం విషయాలు చెప్పాను అనుకోండి, అలా ఎవరైనా కోల్పోయారు అనుకోండి, అది కూడా శ్రమ. కనుక మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఎవరి లోపాలు చూడొద్దు, అన్యాయం చేయవాడిని చేసుకోమన్నాడు, పరిశుద్ధుని ఉన్నాయి. రేపొద్దున తీర్పు ఎవరు, దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఎలా ఉండాలి, సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలి తప్ప సమస్యలు పెట్టుకోకూడదు. పెట్టుకోవడం వల్ల దేవునికి అవమానం, మన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక మరి ఓపికతో విన్నా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. సరే అయితే అయిపోయాక సాల్వాలు దాంట్లో